సాక్షి మీడియాలో జరిగిన డిబేట్ తో వైఎస్ఆర్సీపీ అనూహ్యంగా ఒక వివాదంలో అయితే చిక్కుకుంది. 24 గంటలుగా రాష్ట్రం అంతా నిరసనలతో అల్లకల్లోలం అయిపోతుంది. దాన్ని పార్టీ సద్దుమణిగించాలా, లేదంటే దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేయాలా, లేదంటే రెచ్చగొట్టాలా అనేది ఇక్కడ ఒక చర్చ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ రైతులకు సంబంధించి, లేదంటే మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా సరే కొంతమంది అంటే అందరూ నాయకులు ఇంకా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్నే ఖండించారో, విషయాన్ని ఖండించకుండా మొత్తం వైసీపీ అంతా ఇంకా అదే లైన్ వెళ్తుంది కూడా. కాకపోతే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, రేపొద్దున్న పార్టీకి నష్టం తెచ్చిపెడుతుందా, ప్రయోజనం తెచ్చిపెడుతుందా, లేదంటే జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వంలో అని ప్రచారం చేసుకోవడానికైనా ఉపయోగపడుతుందా అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి వివాదం ఓకే, తప్పైతే జరిగిందని అనుకోవాలి, దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయడమే ఇంకో తప్పు. అలా కూడా చేయకుండా ఇంకా రెచ్చగొట్టేలాగా ఏమన్నా చేస్తుందా వైసీపీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ కానీ, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ చూస్తుంటే ఏమనుకోవాలి? మొదట తీసుకొచ్చిన విధానం కరెక్ట్, అంతవరకు ఆగుంటే సరిపోయేది. ఏంటంటే డిబేట్లో జరిగిన దానికి యాజమాన్యానికి ఏంటి సంబంధం, ఇంకోటి వెంటనే మేము ఖండించాము అన్నట్టు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. దీంట్లో జరగాల్సిన పని ఏంటి, ఆయన ఆ మాట అనగానే కొమ్మినేని తప్పు ఎట్లా మీరు మాట్లాడటం అనాలి, అంతేగాని మీ మీద సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది జాగ్రత్త ఇట్లాంటి పదాలు కాదు అనాల్సింది. అలా కాకుండా మీరు మాట్లాడిన తప్పు కృష్ణరాజు గారు, ఆ మొత్తాన్ని అట్లా అంటగట్టడం కరెక్ట్ కాదు కదా, అసలు దీనికి దానికి ఏంటి సంబంధం అని అనుంటే కనుక కొమ్మినేని కరెక్ట్ అయ్యేవాళ్ళు ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అదే సమయంలో కృష్ణరాజు కూడా వెంటనే తప్పుని సరి చేసుకుని ఇక ఇది పొరపాటు అయిపోయింది, దీన్ని ఇక్కడితో వదిలేద్దాం అని చెప్పుంటే అక్కడ వరకు ఒకవేళ ఆ తర్వాత కేసులు నమోదైనా కోర్టుకి చెప్పుకోవడానికైనా ఒక కాన్సెప్ట్ ఉండేది. ఆయన మళ్ళీ దాని మీద ఇంకో వీడియో చేస్తూ ఎక్కడెక్కడో వ్యభిచారాలకు సంబంధించి వివిధ ఛానళ్లలో పేపర్లలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు అవి పెట్టేసేసి, టీవీ ఛానల్లో వచ్చిన వార్తలు, ఈటీవీ వార్తలు ఇవన్నీ క్లిప్పింగ్స్ పెట్టేసేసి ఇదిగో ఇట్లా జరుగుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ని రాసుకొస్తున్నారు. ఎస్ కరెక్టే, రాష్ట్రంలో దేశవ్యాప్తంగా వ్యభిచారాలకు సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉందన్నటువంటిది ఆ పేపర్లో వచ్చినటువంటిది. అది పేపర్ సొంత కల్పితం కాదు, సంస్థలకు సంబంధించినటువంటి నివేదిక, అది స్వచ్ఛంద సంస్థల యొక్క నివేదిక. దాన్ని మనం సామాజిక కోణంలో చూడాలి. అంటే ఇవాళకి కూడా తిండికి ఇబ్బంది పడతా ఇలాంటి వృత్తిలోకి ఎందుకు వెళ్తున్నారు, ఇది దాన్ని తీసుకొచ్చి అసలు అమరావతిలో లింకప్ చేయడం ఒక దరిద్రం, అమరావతి గురించి అలాంటి నీచ సంబోధన మరొక దరిద్రం, దాన్ని కవర్ చేసుకుని వచ్చేటందుకోసం అని చెప్పేసి చిత్ర విచిత్రమైనటువంటి రూట్లోకి పోవడం మరొకటి. ఇప్పుడు వీళ్ళు అనేటటువంటి పాయింట్ అక్కడోళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఇది అనవసరమైనటువంటి వ్యాఖ్యలు, మళ్ళీ దీన్ని ఇంకొంచెం రాజేసేటటువంటి వ్యాఖ్యలు. రెండవది దీన్ని ఖండించడం. ఒక ఆస్పెక్ట్లో వీళ్ళు చేసింది కరెక్ట్, ఏది సాక్షి కార్యాలయాల మీద దాడిని తప్పు పట్టడం వరకు తప్పులేదు. ఎందుకంటే నీకు నిరసన అనేటటువంటి దానికి కార్యాలయాల మీద దాడి చేసేటట్టయితే ఇదివరకు జగన్ మీదన ఎన్ని రకాలైనటువంటి దుర్భాషలు రాసుకొచ్చారు. డైరెక్ట్గా వెళ్ళి విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్ళి డ్రగ్స్ని కొని డబ్బులు ఇచ్చి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి తీసుకుంటే ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఊరు వాడు అమ్ముతాడని రాయలేదు. అది అంతకంటే నీచాతి నీచమైన తప్పుడు వార్తలు ఇంకేమైనా ఉన్నాయా? అట్లాగే 2-3 డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఎన్ని రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, వాలంటీర్లు తీసుకెళ్లి ఒంటరి మహిళలందరినీ అవమానించినట్టే కదా. ఆ రోజున ఒంటరి మహిళల్ని కనిపెట్టి వీళ్ళు డేటా అంతా వైసీపీ వాళ్ళకి ఇస్తే వైసీపీ వాళ్ళు విచారం చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి ఎవరిని కొట్టి రాలేదే అక్కడ, లేదా దాని మీద డిబేట్లు పెట్టారే టీవీ ఛానళ్ళు, అప్పుడు ఆ టీవీ ఛానల్ మీద కేసులు పెట్టలేదే యాంకర్ని. ఇంకా కొంతమంది జనసేన నాయకులు అప్పుడు వాలంటీర్లు కొట్టారు, మీకు గుర్తుందో లేదా? అవును, వాలంటీర్ల దగ్గర డేటా లాక్కున్నారు, ఆ చేతిలో ఆ ఫోన్ లో లాక్కున్నారు. అప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఆలోచిస్తున్న తీరు, ఒకళ్ళ దాన్ని సమర్థిస్తున్నాం, ఒకళ్ళ తప్పుపడుతున్నాం. ఇక్కడ జగన్ కొమ్మినేనిని వెనకేసుకురా వచ్చే విషయంలో అయితే నాకు అభ్యంతరం ఉంది. ఏంటది, ఆయన ఖండించినప్పుడు కొమ్మినేని ఆయన బాధ్యత ఉంటుంది కదా, అది ఆయన ఖండించున్న అరెస్ట్ చేస్తే జగన్ రైట్ చేయడంలో తప్పులేదు. ఆయన ఖండించినప్పుడు
ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తప్పే ఉంది అనే మాట తప్పు, జగన్ చేసింది అది స్టేట్మెంట్. అట్ ద సేమ్ టైం సాక్షి కార్యాలయం మీద దాడి చేయడానికి ఖండించడంలో తప్పే లేదు. అదే ఇంకోటి అది జగన్ ఓకే. రైట్ చేసిన పాయింట్ రెండు కీలకమైనటువంటి. చంద్రబాబు గారు అప్పుడు ఏది కోడలు అత్త గురించి మాట్లాడినటువంటిది, అట్లాగే అది నార్మల్గా ఒక స్టేట్మెంట్, అది ఒక సామెత వాడటం, ఇది కోడలు అబ్బాయిని గణిస్తానంటే అత్తొద్దంటదా లాంటి స్టేట్మెంట్ అనేది ఒక నానుడి సామెత అది. అది కాకుండా రెండో పాయింట్ ఏదైతే హీరోయిన్ కనబడితే కనుక ముద్దైన అమ్మాయి కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలనిపిస్తుంది అన్న బాలకృష్ణ డైలాగ్, అది సినిమా స్టేజ్ మీదనే మాట్లాడి ఉండొచ్చు, కానీ అది టోటల్ సామాజికంగా ఒక తప్పు. కానీ ఎవరు పట్టించుకోలేదు జనం. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి గ్రూపులు సిద్ధంగా ఉంటాయి. అదే సందర్భంలో టీడీపీ కానీ జనసేన కానీ అంటే దాన్ని సరదాగా మాట్లాడారులే అని కవర్ చేసేందుకు గ్రూపులు ఉంటాయి. దీనికి అనుగుణంగా మీడియా కూడా మారిపోయి ఉంది అక్కడ. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఎవడెక్కువ డామినేట్ చేస్తాడన్నదే ఇక్కడ జరిగేది. ఇప్పుడు నిన్న రెండు రకాల ఇది జర్నలిస్టులు రెండుగా చీలిపోయారు. బ్యాలెన్స్డ్గా మాట్లాడడం పక్కకి వెళ్ళిపోయింది. ఒకళ్ళు దీన్ని ఖండిస్తారు, ఇంకొకళ్ళు సమర్థిస్తారు. సాక్ష్యం మీద దాడిని ఖండిస్తూ మహిళల మీద వ్యాఖ్యలు తప్పు అంటంలో తప్పు లేదు. అదే సమయంలో సాక్షి వాళ్ళేమో దీపాలు పట్టుకుని మా వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు, మా కార్యాలయం మీద దాడి తప్పు అంటున్నారు. ఇటు వీళ్ళేమో వీళ్ళు వ్యాఖ్యలు చేయడం తప్పు అంటున్నారు. ఇక్కడ జర్నలిస్టులు కూడా రెండుగా చీలిపోయారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ గతంలో డిబేట్లలో ఇంతకంటే దారుణాతి దారుణమైనటువంటి పదాలు ఉన్నాయి. అయితే ఒక ప్రాంతం మీదన మహిళల మీదన ఇట్లాంటిది ఎవడూ చేయలేదు, అది ఓకే. కానీ రోజా మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే లమ్లు ముమ్లు భాషలు మాట్లాడినటువంటి కావచ్చు, అప్పట్లో పోసాన్ దగ్గర డిబేట్ లో జరిగినటువంటి ఈ వీటిలలో అక్కడ యాజమాన్యాల మీద కేసు పెట్టలేదు, యాంకర్ మీద కేసు పెట్టలేదు, ఏం జరగలేదు కదా, ఎవరో ఖండించి ఊరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కళ్ళ వ్యవహారంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకొకళ్ళ వ్యవహారంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఒకటి జగన్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే దీనికి రెండింతలు చేస్తామని చెప్తున్నాడు. ఆయనకి అధికారం వస్తే చేస్తాడు, వస్తే రాదా అన్న దాని మీద ఆధారపడింది. కానీ ఒకటి సార్, ఒక కోణంలో చూస్తే జర్నలిస్టులను కూడా, అంటే మొన్నటి వరకు రాజకీయ నాయకులను లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా ఏదో చెప్పుకున్నాం, ఇప్పుడు జర్నలిస్టులను కూడా పరుగులు పెట్టించే పరిస్థితి వచ్చిందా, తీసుకొచ్చారు. ఎందుకంటే కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు పరారీలో ఉండడం అంటే పారిపోయారు అన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు అనుకోండి, ఎలా చూడాలి? తప్పు వీళ్ళదే ఇక్కడ. ఈ విషయంలో వీళ్ళిద్దరూ తప్పు చేశారు కాబట్టి కేసు పెట్టారు. తప్పు చేయకుండా కేసు పెడితే తప్పు లేదు, ఇది అప్పుడు తప్పు అంటాం. తప్పు చేశారు కదా, వీళ్ళు వ్యాఖ్య చేశాక దాన్ని పొరపాటైందని క్షమించమనే పాయింట్తో ఆగిపోతుంది అక్కడ. కానీ సాగదీస్తున్నారు ఇక్కడ, ఈయన సాగదీస్తున్నారు మళ్ళీ ఇట్లాగా అక్కడి ఇక్కడి పట్టుకొచ్చి. అసలు దానికి దీనికి అమరావతికి ఏంటి సంబంధం? ఫస్ట్ అవును, సంబంధం లేదు. పదమే వేశ్యలవాడ అనేటటువంటి పదమే దుర్మార్గం. అది దాన్ని సమర్థించుకుంటా మళ్ళీ వ్యాఖ్యలు చేయడం లేకపోతే ఇంకో వీడియోలు చేయడం తప్పు. నేను ఒకటి చెప్పబోయాను ఏదో ఆ డేటా గురించి, ఆ సందర్భంలో అమరావతి పాయింట్ అడిగేటోడు గబక్కని ఇది వచ్చేసిందన్నో ఏదో చెప్పినా అక్కడ తప్పే. వాస్తవంగా కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుకున్నా ఒక అర్థం ఉంది, కానీ దాన్ని సమర్థిస్తా ఇంకా జనాల్ని కన్విన్స్ చేయాలనే ప్రయత్నం తప్పు. వాస్తవంగా ఆయన మంచి డేటాతో మాట్లాడగలిగినటువంటి ఎనలిస్ట్ అతను, కానీ ఇక్కడ తప్పు చేసి ఆ తప్పుని పదే పదే సమర్థించుకుంటూ మరికొంత తప్పు చేస్తారు. ఇది నెంబర్ 1. రెండవది కేఎస్ఆర్ తప్పు తన కళ్ళెదురుగుండా జరిగినప్పుడు తప్పని ఆపాల, లేదా పొరపాటును జరిగిపోయిన తర్వాతనన్నా సర్దుబాటు చెయ్యాలి. లైవ్ లోనే జరగాలి ఇదంతా. ఆయన 70 ఏళ్ల వయసు, దాదాపు 50 సంవత్సరాల జర్నలిజం ఫీల్డ్ ఆయన. వాస్తవంగా చాలా బ్యాలెన్స్డ్ డిబేటర్ ఆయన. ఈవెన్ సాక్షిలో వచ్చాక తప్పలేదు పార్టీని భుజాన వేసుకోక, బట్ చాలా బ్యాలెన్స్డ్ జర్నలిస్ట్ గా ఎందుకు ఆయన అంత గౌరవం పొందాడు? వాస్తవంగా ఒకప్పుడు డిబేట్లు చేసేటటువంటి వాళ్ళ ఫేసులు అందంగా ఉండే వాళ్ళనే ఎంచుకునే మీడియా ఛానల్. అలాంటిది అందంతో సంబంధం లేకుండా నాలెడ్జ్ బేస్డ్ మీదన ఎదిగిన వాడు ఆయన. మంచి పొజిషన్కి వచ్చాడు ఆయన. వాస్తవంగా ఆయన డిబేట్ ప్రత్యేకంగా చూడటానికి దేశ విదేశాల్లో వాళ్ళు ఉంటారు. సాక్షికి వచ్చాక ఒక ఛానల్, ఒక రాజకీయ పార్టీ ఛానల్లో పనిచేయడం అనేది ఎప్పుడైనా సరే ఇబ్బందే. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన లెగసీని మనం ఏమనడానికి వీల్లేదు.
ఉమ్, ఆ సంస్థకి సంబంధించిన ఆ రాజకీయ పార్టీని తప్పడానికి ఏం లేదు. ఇతనికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అక్కడ. ఇతన్ని ఎన్టీవీలోంచి తీపిచ్చేశారు అప్పుడు అమరావతికి భూములతో ఇట్లా అన్యాయం జరుగుతోందన్న డిబేట్ చేసినందుకు. ఉమ్, కాబట్టి అసలు సాంతం రోడ్డు మీద కూర్చునే టైంలో వీళ్ళు ఆఫర్ ఇచ్చారు కాబట్టి వచ్చాడు అతను. అవును. ఉమ్, బ్యాలెన్స్డ్ గానే ఉంటూ వచ్చాడు. సరే వీళ్ళ కోపం రావచ్చు, వైసీపీకి అనుకూలంగా డిబేట్ చేస్తారు. మరి ఈనాడు కానీ TV5 కానీ సాక్షి వాళ్ళది మాటి వీళ్ళందరూ చేసేది ఏంది? ఇక్కడ వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు, నేను వైసీపీకి అనుకూలంగా చేస్తున్నాడు. కానీ ఇట్లాంటిది లూజ్ టాక్ మాట్లాడింది మాత్రం ఈ భాషని ఆపుండాలి. అతను ఆపకపోవడం అతను తప్పు ఖచ్చితంగా. ఆ విషయంలో కేసు దాంట్లో దొంగ కేసు అని నేను అన్నాను. తప్పుడు కేసు పెట్టినప్పుడు తప్పుడు కేసు అని అనొచ్చు, నో డౌట్ అందులో. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఖండించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అంకబాబు గారు ఏదో ఒక ఆయన ఏంటంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఉదయం అప్పటి నుంచి కూడా. నేను మొట్టమొదటి ఈనాడులో స్ట్రింగర్ గా పనిచేసే రోజుల్లో ఆయన పేరు బాగా వినేవాడిని. ఉదయంలో ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని సలహాలు అడిగి తీసుకునే అంతటి ఇది. ఆయన ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పేవాడు కాదు. ఎవరైనా జర్నలిస్ట్ వార్త రాసినప్పుడు ఆ వార్త మీద వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చెప్తే కూడా ఆ జర్నలిస్ట్ వాళ్ళ ఎదురుగుండానే పిలిచి ప్రోత్సహించేవాడు. అలాగా జర్నలిజానికి ఒక మంచి ఆయువు పట్టుగా పనిచేసినాడు అంకబాబు గారు. అట్లాంటి ఆయన తర్వాత ఇప్పుడు ఏ ఛానల్లో పనిచేయట్లేదు. ఆయన ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కాకపోతే ఈ తనలో ఉన్న జర్నలిస్టిక్ ఇన్స్టింక్ట్ పోలేదు కాబట్టి ఈ వీడియో ఏదైనా మ్యాటర్లు వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. అలా ఫార్వర్డ్ చేసే పెద్ద ఆయన ఏదో ఒకటి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి దాన్ని ఏదో ఒక న్యూస్ ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళ కార్యాలయానికి సంబంధించిన అధికారి ఎవరికో గన్నవరం ఎయిర్పోర్ట్లో బంగారం ఏదో పట్టుబడితే వాళ్ళ భార్యది కాపాడారు అన్నటువంటిది ఏదో వార్తకు సంబంధించింది ఆయన ఫార్వర్డ్ చేశారు. అప్పుడు ఆయన్ని పిలిచారు విచారణకి. అరెస్టు దాకా వెళ్ళింది. అప్పుడు కోర్టు తిరస్కరించింది. అప్పుడు నేను తప్పు పట్టా. ఆయన వయసు ఏంటి, ఆయన ఏంటి, అట్లాంటిది ఫార్వర్డ్ చేయడమే ఆయనది తప్ప. పిలిచి వివరణ అడగండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఫార్వర్డ్ చేశారని. అది పుట్టించినోడి మీద యాక్షన్ తీసుకోండి. అది ఆయన మాట్లాడాల. ఆయన ఫార్వర్డ్ చేశారు. ఏది ఇంపార్టెంట్ న్యూస్ అంతా అన్ని గ్రూప్స్ లోకి ఫార్వర్డ్ చేస్తుంటారు. ఆయన ఒక గ్రూప్ లో వచ్చిన ఇంపార్టెంట్ వార్తను మిగతా దాంట్లో ఫార్వర్డ్ చేస్తుంటారు. అది జర్నలిస్ట్ కోణంలో చేసేది తప్పించి కావాలని ఉద్దేశపూర్వకంగా చేసేది అది తప్పు అన్నటువంటిది. అట్లాగే మూర్తి వెంకటకృష్ణల్ని అప్పట్లో విచారణకు పిలిచారు, సాంబానో ఎవరినో కూడా. ఇది మన నోటీస్ ఇచ్చి 41 నోటీసులు ఇచ్చి అది తప్పు పట్టా. వాళ్ళ యాజమాన్యాలకు సంబంధించినటువంటి మ్యాటర్లో ఉంటుంది. ఇంకోటి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ టీవీ స్క్రీన్ మీద చెప్పారు. ఇక్కడ నువ్వు పిలిచి విచారించి ఏం కొత్తగా తెలుసుకుంటావు, దాని వెనకాల ఎవడున్నాడంటే ఎవడున్నాడు నేనే డిబేట్ చేశాను అంటాడు, ఏముంది అందులో అన్నటువంటిది. అంతే తప్పించి అది సమర్థించాల మనం. అట్లా ఇప్పుడు కూడా సాక్షి మీద దాడిని నేను సమర్థించను. బట్ కొమ్మినేని కనుక ఈ మాట అని ఉంటే తప్పని ఆయన అరెస్ట్ చేస్తే తప్పు పట్టేవాడిని. ఆయన వయసు ఏంటి అదేంటని ఆయన మాట అనకపోవడం వల్ల తప్పు ఇక్కడ. కాబట్టి జర్నలిస్టుల విషయంలో మనం డిబేట్ జరుగుతుంది. ఇంకోటి జర్నలిజం వాల్యూ ఎప్పుడో చచ్చిపోయింది, ఇది క్లియర్. జర్నలిజం ఇప్పుడు ఇదివరకు రోజుల్లో నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటంటే కాలేజీలు చదివే రోజుల్లో విద్యార్థి దశలో మనకు కనిపించింది ఇద్దరికి సమాజంలో గౌరవం కనబడుతుంది. ఒకటి లాయర్కి, రెండోది జర్నలిస్ట్కి. లాయర్గా చదువుదామంటే ఆర్థిక స్తోమత పనిచేయలేదు, జర్నలిస్ట్కి అయితే సమాజంలో గౌరవం దక్కుతుంది కదా అని చేరాం. అలా ఆ గౌరవాన్ని ఆస్వాదించాం, అనుభవించాం. పేపర్లో పనిచేసే రోజైనా, కేబుల్లో పనిచేసే రోజైనా, శాటిలైట్లో పనిచేసే రోజైనా, 24 గంటల ఛానల్ అయినా, ఇప్పుడు డిజిటల్ మీడియాలోనైనా సరే. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి క్రమంగా మారిపోతున్నటువంటిది జర్నలిస్ట్ ఎట్లుండాలి అనేది ఎవరికాడు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు జర్నలిస్ట్ కి సంబంధించినటువంటి నిజమైన స్వేచ్ఛకి ఏ మీడియా సహకరించట్లా. ఇప్పుడు కాస్త కూస్త బ్యాలెన్స్డ్ గా కనబడుతున్నది NTV, TV9. దాన్ని కూడా వీళ్ళు బురదేస్తున్నారు కదా, బేసిక్ గా వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా. ఈ రెండే ప్రస్తుతానికి నాకు కనబడుతున్నటువంటి బ్యాలెన్స్డ్ మీడియా. అట్లాగే ఆంధ్రప్రభ శాటిలైట్ లో ఆంధ్రప్రభ లాంటిది ఉన్నా ఆంధ్రభూమి పక్క వెళ్ళిపోయింది. ఇదివరకు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి బ్యాలెన్స్డ్ పేపర్స్, సర్క్యులేషన్ తక్కువ ఉండే కానీ జర్నలిజం స్పిరిట్ ఉండేది వాళ్ళ దగ్గర.
ఉమ్, ఈనాడు జ్యోతి మొదటి నుంచి తెలుగుదేశానికి భజన ఉంటుంది, సాక్షి మొదటి నుంచి వైసీపీ సొంత పత్రిక. ఉమ్, కాబట్టి ఈ మూడు అట్లా ఉన్నప్పుడు కాస్త బ్యాలెన్స్ అయి రెండు ఉండే, ఇప్పుడు అవి రెండు ప్రింటింగ్ లేవు కాబట్టి చేసుకోవడానికి ఏం లేదు ఇక్కడ. అవును. ప్రింట్ మీడియా చచ్చిపోయింది. ఉమ్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ రెండిట్లోనేమో ఇప్పుడు డిబేట్లు ఇవి కూడా తీసి పడేసారు. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఈ బాధలు పడ్డారు. అవును. అవును. ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇదివరకు డిబేట్ అంటే చాలా ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళండి అందరూ. ఉమ్, ఉమ్, నాకు డిబేట్లు వాస్తవంగా నేను ఫీల్డ్ జర్నలిజం నుంచి డిబేట్ల వైపుకి టర్న్ అయిన రీజన్ అదే. ఉమ్, మనం ఫీల్డ్ జర్నలిజంలో గౌరవం పొందాల్సింది పొందాం. నెక్స్ట్ ఈ డిబేట్ల ద్వారా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో అన్న ఉద్దేశంతోనే నేను జెమినీకి వెళ్ళిన తర్వాత డిబేట్లను టచ్ చేసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రెజెంటర్గా మనం చేసుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమాలు ఇన్నేళ్ల నుంచి కూడా ఉమ్, ఒక ఉమ్, తృప్తి, బ్యాలెన్స్ డిబేట్, ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఇద్దరు ఉండేలా చూస్తాను నేను, రెండు ఉండేలాగా. ఇది ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఏమైపోతుంది, అసలు ఎనలిస్టులు ఏదో ఒకళ్ళ కొమ్ములు కాసుకునేవాళ్ళు, ఉమ్, అట్లాగే మీడియా ఏదో ఒక దానికి కొమ్ములు కాసాడు. ఇప్పుడు గొంగట్లో అన్నం తింటా వెంట్రుకలు ఏరుకునేటటువంటి తత్వం తప్పించేం లేదు. ఎవరికాళ్ళు ఎదురోళ్ళకి నీతులు చెప్తున్నారు. అదే రెండవ కదా. ఉమ్, అతిపెద్ద దరిద్రం ఏంటయ్యా అంటే, నాకు బాగా గుర్తు, ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట, శాంత ఫీల్డ్ వదిలేసి తను ఏదో వ్యాపారం చేసుకుంటా మాట్లాడిన మాట, అది నాకు ఆ మైండ్లో పడిపోయింది. అది ఫిక్స్డ్గా ఏంటయ్యా అంటే, అప్పుడే బిగిన్ అయింది ఈ జర్నలిజం అంటే, రాష్ట్ర విభజన ఉద్యమాలు వచ్చినాయి కదా, అప్పుడే జర్నలిస్టులో కొంతమంది వ్యక్తిగత స్వార్థాలతో జర్నలిజాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ వాదాల్ని నెత్తినేసుకుని తప్పుడు సమాచారాలతో ప్రజల్ని డైవర్ట్ చేయడం ప్రారంభించిన సందర్భం అది. ఉద్యమం ప్రారంభం సందర్భంలో జరిగినటువంటిది ఇదే, ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి సందర్భంలో. అప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన మాట అనమాట, మిత్రమా మీరు వేరే వేరే ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడు మీడియాను చూసి భయపడేవాడు. ఎందుకంటే మీడియా తెల్ల బట్టలతో ఉండేటటువంటి వాళ్ళు, మలినమైపోయినటువంటి వాళ్ళు, కరప్టెడ్ వాళ్ళు. నిదానంగా ఫస్ట్ మీడియాని మనం మార్చలేం కాబట్టి ఒక తెలివైన ఎత్తుగడ వేశారు. మీడియా ఎథిక్స్ గురించి చెప్తుంటుంది, డబ్బులు తీసుకోవడం తప్పు, లంచం తీసుకోవడం తప్పు, లేకపోతే ఇట్లా మాట్లాడడం తప్పని. ఈ మాట ఎవరికి చెప్తోంది? ప్రజలకి. ఆ ప్రజల్నే కరప్ట్ చేస్తే ఎట్లుంటుంది అని ఆలోచించారు. మొదట వీళ్ళు ప్రజలకి డబ్బులు ఇవ్వడం బిగిన్ చేశారు, అలవాటు చేయడం బిగిన్ చేశారు. అదేమంటే ఆ ప్రజల పక్షాన ఉన్నట్టుగా నటిస్తూ, డబ్బు తీసుకుంటే తప్పేందా, నువ్వు వాడి దగ్గర ఇస్తున్నాడు, మేము తీసుకుంటే మధ్యలో నువ్వెవడు రాయడానికి అనే స్టేజ్ తెచ్చారు. తద్వారా వాళ్ళని కరప్షన్కి అలవాటు చేశారు. రెండోది, అర్హత లేకున్నా రేషన్ కార్డులు ఇవ్వడము, అర్హత లేకున్నా ప్రభుత్వ బెనిఫిట్స్ ఇవ్వడము చేశారు. తద్వారా వాడు ₹1,00,00,000 తింటున్నాడంటే మనకు కూడా అర్హత లేకపోయినా ఇల్లు వచ్చింది కదా, అర్హత లేకపోయినా రేషన్ వస్తుంది కదా, ఎవడ రేంజ్లో ఆడు తింటాడులే అనే ఫీలింగ్ జనంలో తెచ్చారు. ఎప్పుడైతే జనానికి కరప్షన్ అలవాటు చేశారో వాళ్ళు రాజకీయ నాయకుడు కరప్షన్ని జీర్ణించుకోవడం బిగిన్ చేశారు. భారీగా తింటే ఫీల్ అవ్వాల్సిందే కానీ ఇప్పుడు ఎవరు తింటలేదులే అంటున్నారు. ఇదివరకు ఒక ఇసుక గురించినో, ఒక మద్యం గురించినో, లేకపోతే ఒక గనుల గురించిన వార్త వస్తే వామ్మో అనుకునే స్టేజ్ నుంచి వాడు 100 కోట్లు తిన్నాడట, దీని అమ్మ జీవితం వాళ్ళపై 1000 కోట్లు తింటే ఇది 100 కదరా అంటున్నారు. ఇలాగ ఫస్ట్ జనాన్ని అలవాటు చేశారు. సెకండ్ ఫేజ్లో ఈ బురద గంటలో కూర్చున్నటువంటి రాజకీయ నాయకుడు చుట్టూ కూర్చుని తెల్లబట్టలు వేసుకున్నటువంటి జర్నలిస్టుల మీదకి ఈ బురదని ఎట్టిట్ట చిమ్మాడు. ఈ బురద వచ్చి మన మీద పడింది. పడ్డాక మనం తుడుచుకున్నాం. మచ్చ పడుతోంది మిత్రమా, మీడియాకి మచ్చ ప్రారంభమైంది. ఈ మచ్చ పోతుందో, ఈ మచ్చ మనం ఎత్తినేసుకుని ఫైనల్గా మన వ్యవస్థ నాశనం చేసుకుంటామో త్వరలో తేలబోతుంది చూద్దాం అన్నాడు ఆయన, పెద్ద ఆయన. 10 ఏళ్ల క్రితం, 11 ఏళ్ల క్రితం నాకు జర్నలిజం మీద విరక్తి కలుగుతున్నది ఈ 4 ఏళ్ల క్రితం అట్లాగే. అప్పుడు ఆ టైం తర్వాత నుంచి నా ఆలోచన కూడా ఆ రూట్లో నుంచి చూడడం బిగిన్ అయ్యినే. ఫీల్డ్ జర్నలిజం కుదర నాయన, మనదంటూ మన అభిప్రాయాలు చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ బెటర్ అనేటటువంటి ఆలోచనలకు వచ్చాను నేను అప్పటి నుంచి. నిజం కళ్ళెదురుగుండా కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఏం కనబడుతుంది? బురద గుంటలో కూరుకుపోయింది మీడియా. ఇవాళ మనకంటే ప్రజలు చాలా ఉత్తములు. ప్రజల్లో రాజకీయ పార్టీ వాడిని పక్కన పెట్టేస్తే ఆ పార్టీ ఈ పార్టీ, పార్టీలకు అతీతంగా ప్రజలు డిబేట్ చేస్తున్నారు. సంక్షేమ పథకాల గురించిన, రేషన్ గురించిన, బియ్యం గురించిన, పప్పుల గురించిన, ఉప్పుల గురించిన, లేకపోతే ఈ నాయకుడు మాట్లాడే మాటల గురించిన, ఆ పేపర్ చేసే వ్యవహారాల గురించిన, ఆ టీవీ వ్యాఖ్యానాల గురించిన,
అలాగే సినిమా థియేటర్ల గొడవల గురించి ఇవన్నీ ప్రజలు బాధ్యతాయుతంగా చర్చించుకుంటున్నారు. థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే ధర్మం నాశనం అయిపోతున్న ప్రతిసారి ఏదో ఒక విధంగా అధర్మాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కొత్త వ్యవస్థని, ఆల్టర్నేటివ్ వ్యవస్థను సృష్టిస్తాడు. అదే ఇవాళ రోజు సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్లు, ట్విట్టర్లలో ఈ దాడులు చేసే తత్వం ఉన్నటువంటి వాళ్ళు నాశనం చేస్తున్నా చర్చ ఆగట్లేదు, డిబేట్ ఆగట్లేదు. ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు సరే ఇందులో ఈ ప్రభావితానికి లోనవుతున్న వాళ్ళు ఉన్నారు, ఒప్పుకుంటానే. కానీ బాధ్యతాయుతంగా చర్చిస్తున్న జనం సంఖ్య కూడా పెరుగుతోంది. అంటే ఇలాంటి టైంలో మరకలంటించే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. మరకలంటించేవాడు ఇంకా ఎక్కువ ఉంటారండి. పెరిగిపోయారు వాళ్ళు. ఇవాళ రోజున ఓ రకంగా చెప్పాలంటే నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే జర్నలిస్టుల్ని వెధవల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాడు ఏంటండి చేసేది? ఓ జర్నలిస్ట్ కోట్లు సంపాదించినోడు ఎవడన్నా ఉన్నాడా? రాధాకృష్ణులు, రామోజీరావులు చెప్పద్దు. నిజమైన జర్నలిస్టు వాడి నెలవారీ పోషణకే ఎంత తిప్పలు పడతామో ఈ 30 ఏళ్లలో నాకు తెలుసు. ఒక పూట తినడానికి తిండి లేక ఏదో ప్రోగ్రాములకి వెళ్తే వాళ్ళు ఇచ్చే సమోసాలతో కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. లేదా అసలు ఏ ప్రోగ్రాం లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు ఉన్నాయి. ఆసుపత్రిలో ఆ డెలివరీకి డబ్బులు లేక ఇక చెప్పాలంటే ఇక దారుణం. అది అంత నరకం అనుభవించిన రోజులు ఉన్నాయి. ట్రీట్మెంట్లకి డబ్బులు లేక రోగాలు ముదుర్చుకున్న రోజులు ఉన్నాయి. కష్టాలు పెంచుకున్న రోజులు ఉన్నాయి. ఓ బండి కొనుక్కోవడానికి ఎంత తిప్పలు పడ్డామో తెలుసు. ఒకటి ఎంత నరకం అనుభవించాం. స్టిల్ నౌ దెర్ ఈజ్ నో సేఫ్టీ. ఇవాళకి సెక్యూరిటీ లేదు లైఫ్కి. 30 ఏళ్ళు తిప్పలు పడ్డటువంటి నాలాంటి వాడికి భద్రత లేనప్పుడు ఇక మిగతా వాళ్ళకి ఎక్కడ ఉంటుంది భద్రత? అలాంటి దశలో ఉన్న జర్నలిస్టులు ఇవాళ రోజున గౌరవం పొందట్లా, అగౌరవించబడుతున్నారు. నీ పేపర్ పేరు చెప్పగానే నువ్వు ఆ ఛానల్ కదా, ఆ పార్టీ కదా అంటున్నారు. నీ టీవీ పేరు చెప్పగానే ఇది. ఒకప్పుడు పేపర్లో పనిచేసాడు నాకు బాగా గుర్తు. నేను సో పేపర్ వచ్చేదాకా మేము ప్రోగ్రామ్ బిగిన్ చెయ్యం అనే రోజులు చూసాం. కేబుల్ టీవీ మేము వచ్చేదాకా ప్రోగ్రాములు బిగిన్ చేయని రోజులు చూసాం. సార్ మీరు వస్తే గానీ మేము చేయమని మా శాటిలైట్ ఛానల్ వచ్చేదాకా ప్రోగ్రాములు బిగిన్ చేయని రోజులు చూసాం. అలాగే మా అభిప్రాయాలను అడిగి తెలుసుకుని నిర్ణయాలు మార్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, అధికార యంత్రాంగాలు ఉన్నాయి. లేదా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే మనం రాసిన వార్త ద్వారా మార్చుకున్నవి ఉన్నాయి. ఒక రౌడీయిజం లాంటి దాని మీదన ప్రేమ పెంచుకున్న ప్రజలకు అది తప్పని కన్విన్స్ చేయగలిగాం మీడియా ద్వారా. ఒక ఫ్యాక్షనిజాన్ని సమర్థించే దశాబ్దాల తరబడినటువంటి అంశాలని అది తప్పని ప్రజల్ని కన్విన్స్ చేయగలిగింది మీడియా. ఇవాళ రోజున ఫ్యాక్షనిజం తప్పు కాదు, రౌడీయిజం తప్పు కాదు, దోచుకోవడం తప్పు కాదు, గనులు దోచుకోవడం తప్పు కాదు, ఇసుక దోచుకోవడం తప్పు కాదు, బెల్ట్ షాపులు పెట్టుకోవడం తప్పు కాదు. తప్పుడోడెవడా అంటే జర్నలిస్ట్ అనే పరిస్థితికి తెస్తున్నారు. నిజాయితీగా మాట్లాడే జర్నలిస్టుని బురదగుంటలో పూర్తి చేస్తున్నారు జర్నలిజాన్ని, జర్నలిస్టుని. కానీ మనలోనే, మన జర్నలిస్టుల్లోనే ఈ రాజకీయ ఎజెండాలతో ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు దాన్ని సమర్థిస్తూ తోటి జర్నలిస్టుల్ని అవమానించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ రోజున నిజంగా చెప్పాలంటే ఆ సమాజానికి ఇక భగవంతుడే దిక్కు అంతే. కానీ సార్ ఒక్కసారి ఈ టాపిక్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అగ్నికి ఆజ్యం పోసారా ఆయన చేసిన వ్యాఖ్యలు? ఖచ్చితంగా ఆయన మాట్లాడాల్సింది ఇలాంటి ఉద్యమాలేంటి, సాక్షి కార్యాలయం మీద దాడులేంటి అన్నటువంటి వరకు కన్ఫైన్ అవ్వాలి. మధ్యలో వీళ్ళ మీద వ్యాఖ్యలు అనవసరం. ఆయన చేసింది అది అనవసరమైన వ్యాఖ్యలు. దాన్ని ఇంకొంచెం రెచ్చగొట్టినట్టే ఉంటది. రెచ్చగొట్టినట్టే. సార్ ఓవరాల్ గా అంటే ఈ విషయంలో ఎక్కడా కూడా రిలేజ్ ఫ్యాక్ట్ అనేది కనిపించట్లేదు ఎవరిలోనూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎక్కడ ఓకే ఈ దాడులు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, అసలు జరిగిన దానికి సంబంధించి అయితే రిలేజ్ ఎవరు అవ్వట్లేదు. అమరావతి ప్రాంతం మీద లేదంటే ఆ రాజధాని ప్రాంతం మీద ఇంకా మా ద్వేషం ఇలాగే ఉంది అని ఒక సంకేతం వెళ్ళట్లేదా? సింపుల్ ఒకటేనండి. ఎవరి వాదన మార్చుకుంటారు? ఎవరు మార్చుకున్నారు చెప్పండి? విశాఖపట్నాన్ని గురించి దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు ఇంతకుముందు చేయలేదా? విశాఖపట్నానికి సంబంధించి తుఫాన్లకు కొట్టుకుపోతుంది, నాశనం అయిపోతుందని వాళ్ళు ఏమైనా మార్చుకున్నారా తీరు? వీళ్ళకి అమరావతి మీద కోపం, వాళ్ళకి విశాఖపట్నం మీద కోపం. వీళ్ళు అమరావతి మీద వేరేగా ప్రేమ చూపెడతారు, విశాఖపట్నం మీద వాళ్ళు ఏదో ప్రేమగా చూపెడుతుంటారు.
ఉమ్, కాబట్టి ఎవడు ఒక రాజకీయ పార్టీ తన వైఖరి మార్చుకుని పశ్చాత్తాపాన్ని ఎప్పుడూ వ్యక్తం చేయదు. ఉమ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనం. కానీ మరి రేపు పొద్దున్న ప్రజలు ఓటేసి ముందు ఆలోచించుకోవాలంటే రాజధాని విషయంలో, అమరావతి విషయంలో ఏంటి వైసీపీ స్టాండ్ రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే అని అది ఆలోచించుకుంటే ఏంటి పరిస్థితి? ఆలోచించుకుంటారు, ఆలోచించుకోవాలని వీళ్ళు కూడా కోరుకుంటారు. ఇప్పుడు అమరావతి పాజిటివ్, అమరావతి యాంటీ, ఈ రెండు ఆల్రెడీ ఎప్పుడూ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. 2014, 19, 24లో కూడా. రేపు 29లో కూడా అది ఉంటుంది ఎజెండాగా. ఉమ్, అమరావతి మేముంటేనే అద్భుతం జరుగుతుంది, దేవతల రాజధానిగా మారుతుందని తెలుగుదేశం వెళ్తుంది. అమరావతికి దోచి పెడుతున్నారు, వాళ్ళకి దోచుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు వెళ్తారు, మిగతా ప్రాంతాలను నాశనం చేస్తారని. అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అంటే మళ్ళీ దాన్ని కథ ఎవరు మొదలుకు ఆపలేరు. వస్తుందా అని? దానికి రాజధాని ఓన్లీ అది విషయం- ఒక్క ఫ్యాక్టర్ మీద ఎవడు ఓటేస్తాడండి? ఓన్లీ నేను అనేది రాజధాని విషయంలో అదే అనేది అప్పుడు ఓన్లీ మళ్ళీ- ఆ ఫ్యాక్టర్ ఒకటే కాదు కదా, 100 అదేలే. ఫ్యాక్టర్లు ఉంటే అది కూడా ఒక ఫ్యాక్టర్. ఉమ్, ఉమ్, ఆ ఫ్యాక్టర్ అప్పుడు చూసుకుంటారు. 4 ఏళ్ల తర్వాత జనాలకి ఈ ఫీలింగే ఉండి అబ్బో అద్భుతంగా అమరావతి తయారైపోతుంది, చంద్రబాబు ఇంకో 25 ఏళ్ళు ఉంటే అమరావతి బాగుపడుద్ది, చంద్రబాబు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారా? లేకపోతే మిగతా ప్రాంతాలు అంటే మా ఏరియాలకు ఏం అక్కర్లేదు మొత్తం అక్కడే పెట్టాలని వాళ్ళు కోరుకుంటారా? లేదు లేదు బాబు గారు చెప్తున్నట్టు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందిపోతున్నాయని వాళ్ళు నమ్ముతారా? ఉమ్. ఈ నమ్మకం ఏంటి అన్నటువంటి దాని మీద రేపు పొద్దున్న చూసుకుంటాడు జగన్. అదే కదా, అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన ఈ వివాదం, ఈ నిరసనలు, ఈ ఉద్యమాలు ఒక రకంగా వాటిని తప్పుపట్టినా సరే అసలు విషయాన్ని జరిగిన దాన్ని తప్పుపట్టట్లేదు, దాన్ని ఖండించట్లేదు, ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. జగన్ గారి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. అది ఎంతవరకు రేపొద్దున్న పార్టీకి మేలు, ఎంతవరకు ప్రయోజనం అనేది ఒకసారి ఆ పార్టీ వాళ్ళే ఆలోచించుకుంటే బెటర్.